నమస్తే, నేను ఆదిత్య. దేవరా నిర్మాణానికి దాదాపుగా 400 కోట్లు ఖర్చు అయిందని, మరి ఆ సినిమాకి సంబంధించి ప్రీ బిజినెస్ ఇప్పటికే 350 కోట్లు వచ్చిందంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. దేవరా నిర్మాణానికి మొత్తం 400 కోట్లు ఖర్చు అయిందని, ప్రీ బిజినెస్లో 350 కోట్లు వచ్చినట్టు ఒక వార్త వినిపిస్తుంది. సో మరి రానున్న రోజుల్లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని బిజినెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అండ్ ఓవరాల్గా కలెక్షన్ పరంగా ఎలా ఉండబోతుంది? అసలు ఈ స్టార్ హీరోస్తో బిజినెస్ వల్ల అదే ప్లస్ పాయింట్. ప్రొడ్యూసర్ కూడా ధైర్యంగా ముందుకు రాగలుగుతారు, ధైర్యంగా అమౌంట్ కూడా పెట్టగలుగుతారు. పెట్టుకోవడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు పెట్టుకుంటారనే కాదు, జనరల్గా హీరోకి సంబంధించి ఒకటి స్పాన్సర్ వస్తాడు, హీరోయిన్కి ఒకటి స్పాన్సర్ వస్తారు, లేదా సెట్స్ సంబంధించి ఒకరు వస్తారు. ఇలాగా అన్ని రకాల నాలుగైదు చేతులు కలిస్తే ప్రాజెక్టు రెడీ అయిపోతుంది. ఒక ప్రొడ్యూసరే 400 కోట్లు పెట్టుకోవాలంటే చిన్న చితక విషయం కాదు. కాకపోతే మన ఇండియన్ స్క్రీన్ మీద హీరో ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువ. దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయినప్పటికీ కూడా హీరో బేస్ అయ్యే ఎక్కువగా సినిమాలు ముందుకు నడుస్తుంటే దానికి ఈ బిజినెస్లే కారణం. ఎందుకంటే అల్టిమేట్గా బిజినెస్ 4 రాళ్ళ కోసం వాళ్ళు తాపత్రయం, ఎవరైనా సెటిల్ అవ్వాలి. దాంతోపాటు 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది ఆధారపడతారు. ఒక సినిమా రన్ అయిందంటే కనీసం ఇలాంటి పెద్ద సినిమాకి 1500 నుంచి 2000 మంది పనిచేస్తారు. యూనిట్ మొత్తం టెక్నీషియన్స్, అసిస్టెంట్లు, సెట్ బాయ్స్, ప్రొడక్షన్ అందరూ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఒక్కడు కాదు, ఇప్పుడు ఆ షూట్ నడుస్తుంది, పెట్రోల్ అవసరం. సో దానికి పరోక్షంగా ఆ పెట్రోల్ బంక్ కూడా బెనిఫిట్ అవుతుంది. డ్రైవరు, వ్యాన్, దానికి ఒక కార్వాన్లు, దాని సర్వీసింగ్ చేసేవాడు, ఎలక్ట్రీషియన్, జనరేటర్, టీలు టిఫిన్లు ఇచ్చేవాడు, వాటర్ ఇచ్చేవాడు, వీళ్ళకి క్యాబ్ అరేంజ్ చేసేవాడు, ఇవన్నీ అలవెన్సెస్ సంబంధించి ప్రతిదీ కూడా ఇంతమంది. ఇది అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయితే మళ్ళీ సినిమా థియేటర్స్లో అక్కడ సైకిల్ స్టాండ్ వాడు, బైక్ పార్కింగ్ వాడు, లేదంటే సమోసాలు అమ్ముకున్నవాడు, కూల్ డ్రింక్స్, అందరూ కూడా ఇందులో భాగమే. ఇప్పుడు మనకి రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది కథానాయకుడు, అందులో సినిమా అని ఒక సాంగ్ ఉంటుంది, శంకర్ మహాదేవ్ గారి సాంగ్ చాలా బాగుంటుంది. వాళ్ళ అల్లుడే, రజనీకాంత్ గారు అల్లుడు కాదు, ఆయన పేరేంటి, హీరోగా కూడా చేశాడు, హీరో మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో డార్లింగ్ లాంటి సినిమాలు కూడా కంపోజ్ చేశాడు, గుర్తు రావట్లేదు దాని పేరు. సో అట్లాంటి సాంగ్లో అది క్లియర్గా ఉంటుంది. అందరూ సూపర్ స్టార్ సినిమా నటిస్తే ఇన్ని 100 మంది బతుకుతారు అన్నట్టుగా ఆ పాటలోనే ఉంటుంది. అలాగే మరొక సూపర్ స్టార్, ఈయన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు. సో ఈయన రెమ్యునరేషను, ఆయన ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే 400 కోట్లు అయినప్పుడు ఏముంది, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎవరో ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టున్నారు దేవరాకి. వాళ్ళే దగ్గర 155 కోట్లు ఎంత పెట్టి కొనుక్కున్నారంట. ఏముంది స్ట్రీమింగు ఇవాళ రేపు ఒక టాటా స్కై కానీ లేదా డిటిహెచ్ సర్వీసులాగా ఆ నెట్ఫ్లిక్స్, ఈ నెట్ ఉంటే చాలు మనం రీఛార్జ్ చేసుకుంటే మన ఇళ్లలో చూసి చూడవచ్చు. ఇంటికి ఒక్కొక్క ఇంటికి 50 రూపాయలు వేయండి, ఎక్కువ వద్దు. అంటే సంవత్సరానికి ఎంత అని పెడతాడు కదా, నెలకో 3 నెలలకో, పోనీ ఒక నెలకి 50 రూపాయలు వేయండి ఒక ఇంటికి. ఎన్ని కోట్ల మంది భారతీయులు ఉన్నారు. పైగా ప్రతిదీ పాన్ ఇండియా మూవీ, గ్లోబల్ మూవీ అయిపోతుంది. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ. ఇంకా హిట్ డాగ్ వచ్చిందంటే దాని మరలా ఈ బాంగ్రా అని ఏవేవో కొన్ని, ఒడిశా అని, గుజరాతీ అని కొన్ని లాంగ్వేజ్లు కూడా మళ్ళీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ మీద. బట్ హిందీ ఓవరాల్గా అందరికీ అర్థమవుతుంది కాబట్టి పెద్దగా కేర్ తీసుకోవట్లేదు. సో మరి ఓన్లీ నెట్ఫ్లిక్స్దే 150 కోట్లకు పైచీలకు వస్తే 400 కోట్లు 150 కోట్లు అయిపోయిందా అంటే 15 150 అంటే 1:3లో ఒక పార్ట్ వచ్చేసింది ఓన్లీ ఓటీటీ. మరి మిగతా బిజినెస్లు అవి ఆల్రెడీ కొనుక్కొని ఉంటారుగా డిస్ట్రిబ్యూటర్లు, అది ఇది ఏంటి అని. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది, దాని స్పాన్సర్డ్ ఒకడు వస్తాడు, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, స్పాన్సర్డ్ వస్తాడు. మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ వేరే ఆదిత్య వాడో ఇంకెవడో మ్యాంగో వాడో ఎవడో వస్తాడు, వాడెంతో పే చేసి తీసుకుంటాడు. ఇవన్నీ కలిపితే ఆల్రెడీ 350 కోట్లు వచ్చేసిందంట. అసలు ఇప్పుడు 400 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్ ఇమేజ్, దట్ ఎన్టీఆర్ రేంజ్ అది. ఇప్పుడు మొన్న సలార్కి అనుకుంటా అసలు అన్ని దగ్గరలో బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఒక ఆంధ్రాలోనే తక్కువ వచ్చింది కలెక్షన్స్ సలార్కి. ఆంధ్రాలో కలెక్షన్ తగ్గబట్టే జస్ట్ ఒక
10-15 కోట్ల తేడా వచ్చింది అది పెట్టిన పెట్టుబడికి దీనికి. ఏంటిది నేను చెప్పేది ఫస్ట్ 2-3 డేస్లో, 2-3 days. తర్వాత వచ్చేసి ఉంటుంది కదా, అవును. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, ఇంకా ఓటీటీనే నేను చెప్పాను, ఇంకా శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. ఓటీటీ కాక శాటిలైట్ అంటే మన ఛానల్స్, మరి ఆ వాళ్ళు కూడా కొనుక్కుంటారుగా. ఏం లేదు, ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది. హనుమాన్ సినిమా కొత్త దర్శకుడు తేజ సజ్జా అప్కమింగ్ హీరో. అప్పటికి ఒక ముందు బేబీ ఏదో ఓ బేబీ సినిమా ఏదో చేసినట్టున్నారు, హిట్ సినిమా. అటువంటి దానికే స్టోరీ ఎక్స్ప్లెనేషను దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్కి 29 కోట్లు 30 కోట్లకు వెళ్ళిపోయింది. అవును. ఎట్లా వెళ్ళింది అంటే నేను కంపేర్ చేయడం కన్నా తక్కువ చేసే ఉద్దేశం కాదు. సో అలాంటిది ఎన్టీఆర్ ఇమేజ్ ఏ రేంజ్ ఉంటుంది? ఎన్టీఆర్ ఇమేజ్కి ఓటీటీఏ 155 కోట్లు తీసుకున్నప్పుడు మిగతా ఇంకా ఉన్నాయిగా. ఇప్పుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూడండి, బొమ్మ దద్దరిల్లిపోయినట్టుగా ఉంటాయి కలెక్షన్స్. అయిపోయింది. ఫస్ట్ డే కలెక్షన్స్తో ఆ పెట్టుబడి వచ్చేసినట్టే. ఓవరాల్గా ఇప్పటివరకు బాహుబలి రికార్డు కేజీఎఫ్ ఏదో బ్రేక్ చేసింది అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని సలార్ కూడా బ్రేక్ చేసిందంట. తర్వాత దంగల్ ఏవో వచ్చాయి కానీ సలార్ బ్రేక్ చేసింది అని అంటున్నారు. ఏముందండి, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 150 కోట్లు ఏదో అన్నారు సలార్కి సంబంధించి. ఆ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఇప్పుడు 100 కోట్లు వేసుకోండి తక్కువలో, వరస్ట్ కేసులో 350 వచ్చేసింది. ఇంక 50 కోట్లు వస్తే మిగతా 50 కోట్లు 400 దాటితే ఎంత దాటినా లాభమే కాదు అంతా. మేబీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఫైనాన్సింగ్ తెచ్చుకున్నా సెటిల్ చేసుకున్నా వాళ్ళు చేసుకోవాలి తప్ప అంత హ్యాపీయే కదా. అందుకే పెద్ద హీరోల్ని మన ఇండియన్ స్క్రీన్ కూడా హీరో ఓరియంటెడ్ మూవీస్ అనడానికి కారణం అదే. చాలామంది దాన్ని పురుషాధిక్యం అని చెప్పి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు కదా. ఒక హీరో బేస్ అయ్యే ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి. పుష్ప సినిమా ఒకసారి అల్లు అర్జున్ పక్క తప్పించి వేరే వాడిని పెట్టి ఊహించుకోండి, ఆ రేంజ్లో ఆడే సినిమా నాది. సినిమాలో వర్త్ ఉంది కాదనట్లే, టేకింగ్ సూపర్. బట్ దానికి తగ్గ యాప్ట్గా అంత కష్టపడి అన్ని రకాలుగా చేసే స్టార్ కూడా రావాలి. ఇప్పుడు జైలర్ ఉంది, రజనీకాంత్ గారి జైలరు. ఏముందనంటే దట్ ఈస్ రజనీ మ్యానియా. ఆయన సూపర్ స్టైలు, ఆయన నడకే స్టైలు, ఆయన మాటే స్టైలు. ఆయన ఒకసారి ఎవరు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు చెప్పారు, క్యారవన్లోకి వెళ్ళి సార్ ఫైట్ ఇలా ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళారంట. వెళ్ళేసరికి ఆయన ఎలా ఉన్నాడు, వితౌట్ మేకప్ ఎలా ఉంటాడు ఇప్పుడు తెలిసింది కదా. ఏ స్టైల్స్ ఉండదు, సింపుల్గా ఒక లుంగి కట్టుకుని షర్ట్ వేసుకున్నాడంట. బాయిల్డ్ హెడ్, మీసాలు ఏమీ, జస్ట్ మీసాలు ఏమీ లేదు, ఒక కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడంట. అరే మనం ఇంత భారీగా ప్లాన్ చేసామే ఫైటు, రజనీ సార్ చూస్తే ఎట్లా ఉన్నాడు, ఈయన ఫైట్ చేయగలడా అనుకున్నాడంట. సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అన్నాడంట. వీళ్ళు బయటకు వచ్చారు, సెట్లో వెయిట్ చేస్తున్నారు. రెడీ గెటప్ అయ్యి పోలీస్ గెటప్లో వచ్చాడంట. షాక్ అయ్యారంట. అరే మేము ప్లాన్ చేసిన ఈ ఫైటు రజనీ సార్ చేయగలరా అని అనుకున్నాము, కానీ ఇప్పుడు అది చూస్తే మేము ప్లాన్ చేసిన ఫైట్ కూడా చిన్నదైపోయింది ఆయన ముందు. అంటే ఈ స్టార్ ఇమేజ్ ఆ రేంజ్ అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ ఎలా ఉంది, ఆయనకి రాని అంశం ఏముంది, నవరసాల్లో ఆయన చేయని అంశం ఏముంది. ఏ డైలాగు సింగిల్ టేకింగ్, ఒక సీను సింగిల్ టేకు, ఒక ఫైట్ సింగిల్ టేక్, ఒక డ్యాన్స్ స్టెప్ సింగిల్ టేక్, అన్ని భాషలు మాట్లాడేస్తున్నాడు. చూసారా, ప్రమోషన్స్కి వెళ్తున్నాడు, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడేస్తున్నాడు, వాళ్ళ యాక్సెంట్లోనే మాట్లాడుతున్నాడు. మరి ఆ ఇమేజ్ ఉండడానికి 350 కోట్లు అంటే పెద్ద సమస్య కాదు, 400 కోట్లు కూడా. దానికి డబుల్ 800 కోట్లు వచ్చినా రేపు ఈ సినిమాకి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సినిమాలో ఏమాత్రం వర్త్ ఉన్నా ఎత్తుకెళ్ళిపోద్ది ఇంకా. థ్యాంక్ యూ.